ఈరోజు కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది. కొంతమంది వీధి రౌడీల్ని, బౌన్సర్లని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది డబ్బు ఎర్ర చూపి కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి విషయాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలాంటి ఆటలు ఇక్కడ సాగవు. మళ్ళీ వాడికి ఏదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట. వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు? మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి, మేము కాదాను. తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్లుగా దొంగ నాటకాలు, దొంగేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈరోజు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు. కాలుండి, కన్నుండి, ముక్కుండి, చెవు ఉండి మాట్లాడుతుంటే తిరుగుతుంటే వాళ్ళు పెన్షన్లు తీసుకున్నారు. దాన్ని మేమేం తీసేయలేదే. డాక్టర్లు అంతా ఫిట్గా ఉందని చెప్పి వెరిఫికేషన్లో తీసేశారు. డాక్టర్లు తీసిన దానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పార్టీ వాళ్ళ ఏమన్నా తీసామా? నిజంగానే ఎవరికైనా అన్యాయం జరిగింది పట్రా, వీళ్ళకి అన్యాయం జరిగిందని నిజంగా వాళ్ళ జెన్యూనిటీ ఉంటే కనుక అప్పటికప్పుడే కలెక్టర్ గారు చెప్పిస్తాం. అది ప్రజాస్వామ్యం అంటే. ఏదో ఆడే తీసేశారు, వీళ్ళే తీసేశారు, ఏదో గగ్గోలు పెడుతున్నావేంటి? నువ్వేదో సంవత్సరానికి 3 సార్లు వచ్చి చుట్టం చూపులాగా వచ్చేటువంటి నువ్వు స్థానికంగా ఉండే విషయాలు మాట్లాడే హక్కు నీకుందా? నువ్వు ఇక్కడ ఉంటావా? ఈ నియోజకవర్గం ఎక్కడుందో నీకు తెలుసా? అసలు నువ్వు ఉండేది లండన్లో, నువ్వు చేసుకునేది సాఫ్ట్వేరు, చేసేవన్నీ హార్డ్వేర్ పనులు. నీ అంత క్రిమినల్ ఎవడన్నా ఉన్నాడా? నువ్వు పైకి కనిపించుకోకుండా సాఫ్ట్గా కనిపిస్తూ క్రిమినల్ ఆలోచనలు, క్రిమినల్ చర్యలు చేసేది, చేపట్టేది ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు. ఏంట్రా నీ బావచేలో గంధం చెట్లు కోసారన్నావు? మేము గంధం స్మగ్లర్లమా? లేదా మా కార్యకర్తలు గంధం స్మగ్లర్లా? నా చేలో గంధం చెట్టు కోసాడు, నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చా, నా చేలో గంధం చెట్టు కోసుకుపోయారని. అట్లాగే నీ బావ చేలో కూడా పనికొస్తే ఏమో దొంగడు కోసాడేమో. దానికి కూటమికి సంబంధం ఏంటి? మా కార్యకర్తలకు సంబంధం ఏంటి? నాకు సంబంధం ఏంటి? చెట్లు కోసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావేంటి? నిజంగా కోసామా? ఎవడు కోసాడో చెప్పుకొని. దొంగతనం జరిగింది, దొంగతనాలు అందరిలో జరుగుతాయి, అందరి తోటలో జరుగుతాయి. మా తోటలోనే కోసారని చెప్తున్నా, నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా. నేనెవడికి చెప్పను? దొంగోడికి మనం చెప్తామా? ఇది నాది నీదని ఆడికి తెలుసాడికి. ఆడికి చెట్టు అవసరమైంది కోసేశాడు. మా మీద తోత్తం ఏంట్రా? అన్నీ మా అకౌంట్లు వేస్తున్నావు. ఏదో వచ్చాం కాబట్టి బుర్ర జలాలు కాబట్టి చదువుతున్నా తప్ప మా మీద చెప్తావేంటని అడుగుతున్నా. నువ్వు చేసినటువంటి నేరాలు, నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం, తెలుసుకుంటున్నారు కూడా. ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ సొంత ఊళ్ళోనే నీకు దిక్కు దివాణం లేదు, నీ సొంత ఊళ్ళోనే నీకు విలువ లేదు. నువ్వు ఆ క్లబ్లో పనిచేసేవాళ్ళని, బారుల్లో పనిచేసేవాళ్ళని, జిమ్ముల్లో పనిచేసేవాళ్ళని, ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునే పనే ఉంది నీకు. నీ దగ్గర బలం, నీ దగ్గర స్ట్రెంత్, నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలకు నీ కార్యకర్తలు కూడా పోగాయి. నాకు కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీకి కూటమికి. మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు రావాలిగా నీకు. నువ్వేంటి కిరాయికి వచ్చే వాళ్ళని పిలుచుకొచ్చావు? ఎవరిని బెదిరిస్తావు? వాళ్ళని తీసుకుని వచ్చి. ఈరోజు కాదు, ఏ నాటికైనా నీ దగ్గర తినేసిన డబ్బు వసూలు చేసే సత్తా మాకుంది, వసూలు చేపిస్తాం. దానిలో ఏ రకంగానూ వెనకడుగు చేసే ప్రసక్తే లేదు. నిన్నేమో ఎడిషనల్గా నువ్వు తినుకోకుండా, నువ్వు దోచేయకోకుండా ఆ డబ్బులు కట్టమని అడగటలా. నువ్వేమైతే అనుభవించావో, నువ్వు ఏదైతే కాజేసావో ఆ డబ్బులు కట్టు అంటున్నావు. నేనేం వడ్డీ వేసి ఇమ్మంటలేదే.
నీకేం పెనాల్టీ వేయలేదే, నువ్వు తీసుకున్న డబ్బే కదా మేము ఇమ్మని అడుగుతున్నావు. నువ్వు ఇస్తానని మీ బాబు పెద్ద మనుషుల చుట్టూ తిరిగాడు కదా, 2 లెంపలు వేసుకున్నాడు కదా, తప్పు అయిపోయింది అన్నాడు కదా. ఎన్ని తెలీదా నీకు? నీకు తెలియకుండా నీ బాబు ఒప్పుకున్నాడా? నీ బాబు లెంపలు ఎందుకు వేసుకున్నాడు? అసలు ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది? సమాధానం చెప్పు. నువ్వు ఆ విషయం మాట్లాడవే. అంటే పెన్షన్లు తీశారంట. బా, నీకు ప్రజలంటే ఎంత ప్రేమరా బాబు, ఎంత ప్రేమో. పందికొక్కులాగా 5 ఏళ్ళు దోచేసావు. ఈ ప్రజల అమాయకత్వంతో నేను ఎమ్మెల్యేని చేసినందుకు నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ ఓళ్ళు బాగుపట్టకు ఉపయోగపడింది తప్ప ఏంటి అభివృద్ధి చేశానంటున్నావు? ఒక్క కాలనీకి రోడ్డు ఉందా? ఒక కాలనీకి వాటర్ ఉందా? సరిగ్గా వర్షం వస్తే ఏ ఆడ కూతురైనా కాలుకు మట్టి అవ్వకోకుండా నువ్వు ఇచ్చిన స్థలంలోకి వెళ్ళగలదా? పెద్ద ఏంట్రా అభివృద్ధి అంటున్నావు. ఏం చేసావు నువ్వు? గోసిగుడ్డ ఏంటో చేశాడంట. గోసిగుడ్డ బలువే బ్రిడ్జి కట్టాడండి వీడు. అది సాయం చేయించింది ఎవడు? దాన్ని ఎవడు? దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవడో? దానికి రోడ్డు వేసింది ఎవడో? దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది ఎవడు? నువ్వు చేయించావు అవన్నీ. నువ్వు ఉన్నప్పుడు టెండర్ పిలిచాడు, ఓకే కాదంటలా. అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించింది ఎవడు? నువ్వు ఉన్నప్పుడు పెట్టారా, నేను ఉన్నప్పుడు పెట్టించానా? ఏదో నీ బాబు సొమ్ము, నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి? రైతుల మీద మా ప్రేమ లేదా? పోలవరం కష్టపడి ఢిల్లీలో తెచ్చావు నువ్వు. ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా? లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడావు? ఢిల్లీతో పని ఉంది నీకు. పోలవరం ప్రాజెక్టు మంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది? యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడతావు? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా? దానికి ఏమన్నా చేతగాని మాటలో ఎవడు పిచ్చోడికి చెప్పినట్టు చెప్తున్నావు ఏంట్రా? పిచ్చి మాటలో రేపో మాపో బ్యాగ్ సరుతావు. ఈ 4 రోజులు ప్రెస్లో కావాలి, నువ్వు కనపడాలి, వచ్చావనుకోవాలి. లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఇస్తారేమని. నీ టికెట్ ఇచ్చినా నీ బతుకంతే, ఇవ్వపోయినా అంతే. చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా. ఏదో అనుకుంటున్నామేమో, జనమేమో అంత అమాయకులు గారు ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో, మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది ఎవడు? నువ్వు చేయించావు అవన్నీ. నువ్వు ఉన్నప్పుడు టెండర్ పిలిచాడు, ఓకే కాదంటలా. అసలు ఎవడు ప్రపోజల్ తయారు చేసింది ఎవడు? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించింది ఎవడు? నువ్వు ఉన్నప్పుడు పెట్టారా, నేను ఉన్నప్పుడు పెట్టించానా? ఏదో నీ బాబు సొమ్ము, నీ తాత సొమ్ము తీసుకొచ్చి కట్టినట్టు చెప్తున్నావు ఏంటి? రైతుల మీద మా ప్రేమ లేదా? పోలవరం కష్టపడి ఢిల్లీలో తెచ్చావు నువ్వు. ఢిల్లీలో ఎవరితో మాట్లాడావమ్మా? లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరితో మాట్లాడావు? ఢిల్లీతో పని ఉంది నీకు. పోలవరం ప్రాజెక్టు మంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్తో మనకేం పని ఉంది? యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడతావు? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చావా? దానికి ఏమన్నా చేతగాని మాటలో ఎవడు పిచ్చోడికి చెప్పినట్టు చెప్తున్నావు ఏంట్రా? పిచ్చి మాటలో రేపో మాపో బ్యాగ్ సరుతావు. ఈ 4 రోజులు ప్రెస్లో కావాలి, నువ్వు కనపడాలి, వచ్చావనుకోవాలి. లేదంటే రేపు పొద్దున్న టికెట్ ఎవరికైనా ఇస్తారేమని. నీ టికెట్ ఇచ్చినా నీ బతుకంతే, ఇవ్వపోయినా అంతే. చూసుకొని చెప్తున్నా నీకు ఈ రోజున ప్రజల సాక్షిగా. ఏదో అనుకుంటున్నామేమో, జనమేమో అంత అమాయకులు గారు ఒక్కసారి పడ్డారు నీ ట్రాప్లో, మళ్ళీ పడతారని మీరు కానీ వాళ్ళు కానీ కళ్ళ కనమాకండి. మీ కళ్ళలాగానే మిగిలిపోతాయి.